నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మీరు ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో సమాచారం ఇవ్వండి, మీకు తగు రిప్లై సమాధానం ఇస్తాను. లేదు నాతో మాట్లాడదలిచిన వారు, లేదు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని వాళ్ళు రాత్రి 9:30 నుంచి 10:30 మధ్యలో మీరు నాతో ఫోన్లో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను తలపించే విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తం తెలుగు వాళ్ళు, ప్రపంచ దేశాలలో నివసిస్తున్న గల్ఫ్ దేశాల వారు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, ఆఫ్రికా ఒకటేంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆసక్తిగా సామాజిక మాధ్యమాల్లో గమనిస్తున్నది బర్రెలక్క బర్రెలక్క. ఏంటి బర్రెలక్కని లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఈ బర్రెలక్కకి పేరు ఎలా వచ్చింది? అసలు ఎవరు బర్రెలక్క అంటే, బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఆమె గ్రామము మర్కల్లు గ్రామం, పెదకొత్తపల్లి మండలం, కొల్లాపూరు నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా. అంతకుముందు ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ఈమెకి ఎందుకు ఈ బర్రెలక్క అని ప్రాచుర్యంలోకి వచ్చింది సోషల్ మీడియాలో అంటే, ఆమె డిగ్రీ చదువుకుంది. డిగ్రీ చదువుకుని నేను దళితురాలను కదా, నాకు రిజర్వేషన్ ఉన్నది, కనీసం ఆ రిజర్వేషన్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నది. రావాలి రావాలి కావాలి కావాలి తెలంగాణ రావాలని ఆశించారు అందరూ. వచ్చింది. ఆనాడు నినాదము నిధులు, నియామకాలు, నీళ్లు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ యువత, విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగులు, విద్యార్థులు పోరాట పటిమతో ఆత్మ బలిదానాల ద్వారా మనకు లభించింది తెలంగాణ రాష్ట్రం. 1400 మంది ఆత్మ బలిదానాల తర్వాత లభించింది ఈ తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చామన్నారు. ఎందుకు ఇచ్చింది? 14 మంది అభం శుభం తెలియని, ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన యువతీ యువకులు బలిదానం చేసిన తర్వాత మీరు ఇచ్చేది. ఈ రోజున ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిధులు లేవు, నియామకాలు లేవు, నీళ్లు లేవు. కన్న కలలు మంచుగడ్డల్లా కరిగిపోయినాయి. నిరుద్యోగ యువత, అదిగో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మనకు కొలువులు వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా, ఎంఫిల్ పాస్ అయినా, పిహెచ్డి పాస్ అయినా, బీటెక్, ఎంటెక్, ఈ టెక్ చదివినా కనుచూపు మేరలో ఎక్కడా కూడా నోటిఫికేషన్లు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 9 సంవత్సరాలలో ఈ ఉద్యోగాలు నింపడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపల. వాళ్ళ దృష్టి అంతా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం. అక్కడైతే తెలంగాణ రాష్ట్ర సంపదనే కాక 5 లక్షల కోట్ల అప్పు చేసి అవి కడితే అక్కడ కమిషన్లు వస్తాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే రాజకీయంగా వాళ్ళకి ఏమీ లాభం ఉండదు.
డబ్బు సంపాదనకు అవకాశం ఉండదని 9 సంవత్సరాల పాటు ఉద్యోగ ఆ ఖాళీలన్నీ నోటిఫికేషన్ లేకుండా తర్వాత యువతకు 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అసలు దాని ఊసెత్తటం లేదు. ఆ విధంగా నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలు గురై ఇక ఈ కర్నె శిరీష్ అనే ఆమె ఏమి తోచని పరిస్థితుల్లో కుటుంబం గడవక నిరుపేద కుటుంబంలో జన్మించి దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ శిరీష తల్లిని అడిగి 4 గేదెలు కొనుక్కుని గేదెలు మేపటం ప్రారంభించింది. గేదెలను పొలాల్లోకి తోలుకుని వెళ్ళి ఆ సమయంలో అక్కడ ఆమె టిక్ టాక్ ఉన్న సందర్భంలో టిక్ టాకు తదుపరి ఇన్స్టాగ్రామ్లో ఆమె ఉన్న వాస్తవాలే చెప్పింది. దాంట్లో ఏమని, మేము చదువుకున్నాం, డిగ్రీలు వచ్చినాయి, మార్క్స్ మెమోలు వచ్చినాయి, నోటిఫికేషన్లు రాలేదు, కొలువులు రాలేదు, దిక్కులేని పరిస్థితుల్లో పూట గడవక పొట్ట నింపుకోవటానికి ఈ రోజున ఈ బర్రెలు కాసుకుంటున్నాను, బర్రెలు కాసుకుని పాలు తీసుకుని పాలమ్ముకుని జీవనోపాధి గడుపుతున్నాను. ఇది తెలంగాణలో సగటు నిరుద్యోగి యొక్క చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళ పరిస్థితి ఇది అని చెప్పి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో, అది కూడా ఎంత 1/2 నిమిషం వీడియో, ఈ 1/2 నిమిషం వీడియో వైరల్ అయిపోయింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమెకి శిరీష్ అని మర్చిపోయి బర్రెలక్క అని పేరు పెట్టారు. ఇక అప్పటి నుంచి కూడా ఈనాటి వరకు ఎవరు పిలిచినా శిరీష్ అంటే తెలవదేమో కానీ బర్రెలక్క అంటే ప్రపంచంలో ఉన్న అందరి తెలుగువారికి ఆమె పరిచితమైంది. ఇక ఆమె ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు వచ్చాయి. 9 సంవత్సరాల పాటు ఎదురు చూస్తే నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రభుత్వ నిర్వాహకము అవినీతి కార్యకలాపాల వల్ల పేపర్ల లీకు, పేపర్లు అమ్ముకోవటం, గ్రూప్ 1 2 సార్లు పరీక్ష పెట్టి 2 రద్దు చేయటం, ఆ విధంగా నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహకు గురయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు అప్పులు చేసో ఉన్న ఆస్తులు అమ్ముకునో నగరానికి వచ్చి ఇక్కడ కోచింగ్ కోసం హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్లో శిక్షణ పొందారు. దాంట్లో భాగంగా 4 బర్రెలల్లా ఆ బర్రెల నుంచి పాలు అమ్ముకుని మరో 4 బర్రెలు, మొత్తం 8 బర్రెలు అయినాయి ఆమెకి. సరే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి 8 బర్రెలు అమ్మి ఆ డబ్బుతో కోచింగ్ తీసుకోవాలని హైదరాబాద్ నగరానికి వచ్చింది బర్రెలక్క శిరీష. తర్వాత జరిగిన నిర్వాకం, లీకులు, పేపర్ల అమ్మకాలు పూర్తిగా నిర్వీర్యమై విఫలమై అవినీతికి నిలయమైంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయినా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లున్నారు. ఇటువంటి సమయంలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత పూట గడవక తల్లిదండ్రులను అభ్యర్థించే పరిస్థితి. చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు, కొంతమంది దినసరి కూలీలుగా తల్లిని తండ్రిని పాకెట్ మనీ రోజువారీ ఖర్చులు కడగాలంటే అవమానంగా భావిస్తున్నారు. అటువంటి తరుణంలో తెలంగాణ నిరుద్యోగ యువత యొక్క ఆక్రందాలను, వాళ్ళ యొక్క ఆకాంక్షలను, వాళ్ళ యొక్క బాధను వెలిపుచ్చే విధంగా ఈ బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయటానికి ఆమె సహచరులు కొంతమంది ప్రోత్సహించారు. ధైర్యంగా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసి ఈరోజు ఆమెకి ఎన్నికల కమిషన్ వారు విజిల్ ఈల గుర్తు కేటాయించారు. ఎప్పుడైతే బర్రెలక్క ఈ ఈల గుర్తుతో పోటీ చేస్తుందని
ప్రపంచ దేశాలలో నివసిస్తున్న, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగువారు తెలుసుకున్నారో ఒక సంచలనమైంది. ఇక ఈ బర్రెలక్క చరిత్రలోకి ఎక్కబోతూ ఉంది. ఆమె ఒంటరిగా తన ప్రయాణం ప్రారంభించింది, ఎవరూ లేరు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆదర్శ భావాలు కలిగి నిరుద్యోగ యువత బయలుదేరు, ప్రయాణం కట్టారు, వచ్చారు. సొంత నిధులతో ఈ రోజున దాదాపు 1000 మంది తెలుగువారు, ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు వచ్చి ఆమెను వెన్నంటి ఉండి ప్రచారం చేస్తూ, సహకరిస్తూ ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు ఆమె గెలిచిందంటే అసలు ఆమె ప్రాచుర్యంలోకి రావడానికి గల కారణమే యూట్యూబ్ ఛానల్స్. యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగువారికి బర్రెలక్క, కర్నె శిరీష్ ఎవరో తెలిసేది కాదు. అందువల్ల రేపు ఆమె గెలిచి శాసనసభలో అడుగు పెడితే అది ప్రజా విజయం, నిరుద్యోగ యువత విజయంతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ యొక్క గెలుపులో భాగస్వామ్యం కావలసి ఉన్నది. దాదాపు ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ ఎన్నిక పూర్తయ్యే వరకు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మేము కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉంటామని చెప్పి అక్కడే సొంత ఖర్చులతో వాళ్ళు కవరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్, క్షణక్షణం ఏం జరుగుతున్నది అనే అంశాలను ప్రపంచ దేశాలకు అద్దం కట్టినట్లా చూపించడం అనేది విశేషం. ఇక ఆమె ప్రచారం 4 రోజులు సాగేసరికి రోజు రోజున ప్రచార శైలి, ధోరణి, ప్రచార హోరు పెరుగుతూ ఉంది. కాలినడకన ప్రారంభమైన శిరీష యొక్క రాజకీయ ప్రస్థానం దాతల యొక్క సహకారంతో 1 కారు, 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు, 10 కార్లు అద్దెకు తీసుకుని పెట్టే పరిస్థితికి, ఈ రోజున ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీగా హోరెత్తిచ్చే విధంగా స్వచ్ఛంద సేవకులు, నిరుద్యోగ యువత, ఆదర్శ భావం కలిగిన వాళ్ళందరూ కూడా ఆమెకి వెన్నంటి ఉండి ఆమె ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి వెళ్తే మహిళకు 500, పురుషుడికైతే 1000 రూపాయలు. మళ్ళీ బిర్యానీలు, బీర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ బర్రెలక్క ప్రచారంలో ఎవ్వరికీ 1 రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. మహానుభావులు, దాతలు ఆమెకి బియ్యం తెచ్చిచ్చారు. ఒక దాత 20 బస్తాల బియ్యం ఇచ్చాడు, 4 బస్తాల పప్పు ఇచ్చాడు. ఆ విధంగా కొంతమంది వంట చేసి ఆమె ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి టిఫిను, భోజనం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తెచ్చి ఇవ్వటం అనేది ఒక విశేషం. ఇక కొల్లాపూర్లో ఒక సంచలనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా అంటేనే కరువు జిల్లా. ఆంధ్ర పాలకులు పోయినా తెలంగాణలో ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా యొక్క వెనుకబాటుతనం ఏమాత్రం మారల. మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లాలే వెనుకబడి ఉందంటే దాంట్లో అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ కృష్ణానది ఒడ్డున నల్లమల అడవులకు సమీపంలో ఉంటుంది. విద్య లేదు, వైద్యం లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, అట్లాగే హాస్పిటల్స్ లేవు, ఉపాధి కరువు. ఏది కావాలన్నా హైదరాబాద్ నగరం వచ్చి ఆటో డ్రైవర్లుగాను, ట్యాక్సీ డ్రైవర్లుగాను, ఉపాధి కూలీల్లాగాను, అడ్డాపై కూలీల్లా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, లేదు దినసరి కూలీలుగా బతుకుని వెళ్ళదీస్తున్నారు కొల్లాపూర్ నియోజకవర్గం. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ రోజు కూడా 3వ వంతు ప్రజలు హైదరాబాద్ పట్టణానికి వచ్చి వాళ్ళ ఉపాధి కోసం రోజువారీ కూడా కాలయాపన చేస్తున్న తరుణంలో ఒక ఆశాకిరణం, ఆశాజ్యోతిలా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు, కొల్లాపూరు ప్రతి గ్రామంలో ఉన్న 10, 15, 20 మంది నిరుద్యోగ యువతకు ఒక ఆశాకిరణంలా కనిపించింది బర్రెలక్క. ఈనాడు 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళ ఆకాంక్ష
కొలువు రావాలి, ఉద్యోగం రావాలి, పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షల్లో క్యాలెండర్ రావాలి, పరీక్ష సక్రమంగా, పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా నిర్వహించాలని వాళ్ళ ఆకాంక్ష. ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రతినిధిగా, వాళ్ళ ప్రతిబింబంగా బర్రెలక్క వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి గట్టి కృషి చేస్తూ ఉంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువత ఎలా ఉన్నారంటే, తేనె తుట్టు మీద రాయేసిన విధంగా అందరూ కూడా నిద్ర మేల్కొని మనవంతు కృషి మనకు చేయాలి. మనల్ని మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ ఉన్నదో ఆ రాజకీయ పార్టీకి ఒక బుద్ధి చెప్పాలనే ఒక సంకల్పంతో వాళ్ళు తేనెటీగల్లా బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను, ఇంట్లో ఉండే తాత అమ్మమ్మలను ఒప్పించి మాకు ఉద్యోగాలు లేకుండా చేసిన పార్టీలు, ఎవరైతే మాకు అన్యాయం చేసిన పార్టీలు, నిధులు నియామకాలు నీళ్ళని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా మా బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే విధంగా ఉన్న పార్టీలకు మేము బుద్ధి చెబుతాం. అందువల్ల ఈరోజు ఈ ఎన్నికల్లో నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించబోతున్నారు. 40 లక్షల మంది అంటే వాళ్ళు మరో 60 లక్షల మంది వారి కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తే 1 కోటి మంది వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఈరోజు ఏ పార్టీకి వాళ్ళు అండగా ఉంటారో ఆ పార్టీ విజయం సాధించడం తథ్యం. బర్రెలక్కపై ఒత్తిళ్లు పెరిగాయి. ఏముందిలే, కూటికి గతి లేదు. తడికల ఇంట్లో గుడిసెలో పూట గడవక వాళ్ళు ఒకానొక దశలో ఆ తల్లి, తమ్ముళ్ళిద్దరూ, తను నలుగురు కలిసి ఈ బతికే కంటే పేదరికంలో దిక్కుమాలిన పరిస్థితిలో బతకడం కంటే మరణించడం మేలని ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రయత్నించారు. ఎందుకంటే బర్రెలక్క తండ్రి తాగుబోతు, మద్యం మత్తులో ఇంటికొచ్చి భార్యను కొట్టడం, పిల్లలను హింసించడం ఆనవాయితీ అయింది. తాగిన మత్తులో వాళ్ళకున్న కొద్ది జాగా భూమిని కూడా అక్రమార్కులు కబళించేశారు. జీవనోపాధి చిన్న హోటల్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. అనేక రోజులు అన్నం లేక పస్తుండారు ఈ కుటుంబం. ఇటువంటి కడుపేద కుటుంబం మనం చూడము. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఈ బర్రెలక్క గెలవాలని కేవలం కొల్లాపూరు నియోజకవర్గం వారే కాకుండా ప్రపంచ దేశాలలో ఉండే ఆదర్శ భావాలు కలిగిన తెలుగు వారందరూ కూడా వారికి తోచిన విధంగా ఆమెకు మద్దతిస్తూ ఆర్థిక సహాయం కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నారు.